ఈ దిన వాగ్దానము యెషయా 26:12. నీవు మా పక్షము నుండి మా పనులు అన్నిటినీ సఫలపరచుదువు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు మన పక్షమును ఉండి మన పనులు అన్నిటినీ కూడా సఫలం చేస్తారంట. ఆయన గొప్ప దేవుడు. మన జీవితంలో అన్ని పనులను ఆయనే చక్కపరిచి మనకు ఎంతగానో నడిపిస్తాను అని దినమున ఆయన వాగ్దానముతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని బలము నేను అడికట్టుగా కట్టుకున్నవాడే, తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. దేవుడు మమ్మను దీవించను. మా దేవుడు మమ్మను ఆశీర్వదించను. అవునండి, మన యొక్క పనులను ఎల్లప్పుడూ కూడా ఆయనే చేసి మనలను ఆశీర్వదించే దేవుడు. ఎలాంటి దేవుడు అని అంటే, బలమునే నడికట్టు కట్టుకుని శక్తి చేత పర్వతములు స్థిరపరచువాడు ఆయనే. మన యొక్క జీవితాలలో ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటే, పర్వతములను స్థిరపరచు దేవుడని మనము ఆనుకొని మనము ధరించుకొని ఉన్నాము. కాబట్టినే మన పనులు అన్నిటినీ కూడా ఆయనే చక్కపరిచి మన యొక్క జీవితాలలో సుఖశాంతులతో మనల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని దేవుడి దినమున ఆయన వాగ్దానముతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క కృప ఎలాగ ఉన్నది అంటే, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి మన పనులన్నీ కూడా చక్కపరిచి మనల్ని ఎంతగానో ఆనందింపజేస్తానని ఈ దినమున దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన యొక్క కృప మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా పనులన్నీ కూడా చక్కపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు అని ఈ దినమున మాకు సెలవిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో కనికరంలో వారిని భద్రపరచండి ప్రభు. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, రక్తస్రావం, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. నా ప్రభు, మీ కృపని అనుగ్రహించండి. బిడ్డలేని వారు బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. నా ప్రభు నాయన, నా తండ్రి, మీ కృపలో ప్రతి బిడ్డని దాచండి. నా ప్రభు హాస్పిటల్లోని బిడ్డల్ని త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. నా ప్రభు మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. పోలీస్ వారిని, శానిటరీ వారిని, మెడికల్ స్టాఫ్ని మీరే జ్ఞాపకం చేసుకుని వారిని మంచిగా నాయన ప్రొటెక్ట్ చేయండి. నా ప్రభు మీ కృపలో భద్రపరచండి. నా ప్రభు నాయన, ఏ ఇంటిలో ఏదో సమాధానం లేదో వారికి సమాధానం చేయండి. ఏ ఇంటిలో ఆర్థిక పరిస్థితి బాగాలేదో వారికి ఆర్థిక పరిస్థితి దయచేయండి. ఏ ఇంటిలో అయితే నెమ్మది, శాంతి లేదో వారికి శాంతి, నెమ్మది దయచేయండి. ప్రతి బిడ్డకి కావాల్సిన అవసరం తీర్చండి. నా ప్రభు ఈ యొక్క సమయంలో ఎవరు ఏది కావాలని కోరుకుంటున్నారో వాటిని అన్నిటిని మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నారు. అనుగ్రహించే దేవుడుగా, గొప్ప దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.